రామేశ్వరం పోయినా కాంగ్రెస్కి శనేశ్వరం తప్పదు. ఎస్పెషల్లీ చిత్రగుప్తుతో అసలే తప్పదు. నేను కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేస్తూనే ఉంటా. నార్త్ ఈస్ట్లో మీరు ఎన్ని అడుగులు వేస్తారో నేను అన్ని స్లైడ్లు తయారు చేసుకుంటూ వస్తా. రాహుల్ గాంధీ గారు, మీ కాంగ్రెస్కి మీరు చేసిన అన్యాయం దేశానికి ప్రతిరోజు నేను పరిచయం చేస్తూనే ఉంటా. నేను మాట్లాడు కాదు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు చెప్తున్నది ఏంటంటే, ఇవాళ గిరీష్ ధరమోని మాట్లాడతలేడు. ఈ మధ్య డేటా పెట్టుకొని మాట్లాడతా. నేను ఏదున్నా 71 డిఫెన్స్ వెటరన్స్ కాంగ్రెస్ పార్టీని కాకరిచ్చి ఉంచిండ్రు. చైనా పేరు మీద మీరు చేసిన మా అన్యాయాలు ఎంత అని అన్నది యాద్ చేసిరు. 1962 వార్, మీ ముత్తాత పేరు పూల్వాలా చాచా పేరు తీసుకొని మాట్లాడినరు. భారత్ భూభాగం ఏదైతుందో ఎంత ఆక్రమించిందో చైనా మీ ముత్తాత గారి అసమర్థత వల్ల అని చెప్పి వాళ్ళు ప్రస్తావించిండ్రు. అసలు మిలిటరీ ఇంపార్టెన్సే వద్దు అని అన్నాడు భారత్కి మీ పూల్వాలా చాచా. గులాబ్ పెట్టుకొని అందరు గులాబ్ పెట్టుకొని తిరుగుతారని అంటే ఏడికైనా జులాబ్ వెళ్తుంది అందరికీ. ఇది ఎన్నడూ కాంగ్రెస్ గ్రహించలే. పంచశీల పథకం తెచ్చిరయ్యా ఇల్లు. ఇది కాంగ్రెస్ హీన చరిత్ర. ఆడికి ఆగిపోలే కాంగ్రెస్ చరిత్ర. 1961లా డేట్స్ కరెక్ట్గా ఏనుండ్రి ఫ్రెండ్స్. 1961లా కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ అమెరికా రాష్ట్రపతి మనకు న్యూక్లియర్ టెక్నాలజీ ఇస్తానన్నాడు. 1961లా అమెరికా రాష్ట్రపతి జాన్ ఎఫ్ కెనడీ మనకు న్యూక్లియర్ అదేమంటారు టెక్నాలజీ బాంబు తీస్తానంటే, పూల్వాలా చాచా నై హమ్ జిందగీ మే జీ రహే హై శాంతి సే పంచశీల పథకం అహింస పరమో ధర్మహింస తదైవచ అన్న ముచ్చట మర్చిపోయి పూల్వాలా చాచా ద యాక్సిడెంటల్ హిందూ పట్టించుకోక 1962లా భారత్ భూభాగాన్ని చైనాకు తాకట్టు పెట్టిండు. అదే 1961 రోజు మన దగ్గర అటమ్ బాంబ్ టెక్నాలజీ గిట్లు ఉంటే చైనా ఛాన్స్ తీసుకుంటుండేనా మనల్ని అటాక్ చేయనీకి. ఆనాడు యుఎన్ఎస్సీలో మనకు కౌన్సిల్లో భారత్ పేరు వస్తే చైనాకు అప్పచెప్పిండు. అయ్యా జాగిరి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పచేసిండు. 1961లా డిస్ప్యూట్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు. ఇది అబద్ధం అయితే రండ్రి డిస్ప్యూట్ చేయండి, దమ్ము ఉంటే, జిగ్గర్ల దమ్ము ఉంటే డిస్ప్యూట్ చేయండి. కాంగ్రెస్ హీన చరిత్ర నేను మీకు పరిచయం చేస్తూనే ఉంటా రోజు.